రోడ్డు ప్రమాదాల నివారణను ప్రతి ఒక్కరూ వ్యక్తిగత బాధ్యతగా భావించినప్పుడే ప్రమాదాలను తగ్గించగలమని జిల్లా ఎస్పీ పరతోష్ పంకజ్ అన్నారు. సోమవారం సదాశివపేట మండలం ఆరూరు గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ సర్పంచ్ నాయికోటి లావణ్య మధు ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమాన్ని గ్రామ ప్రజలతో కలిసి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యాతిథిగా జిల్లా ఎస్పీ పరతోష్ పంకజ్ హాజరై మాట్లాడారు. వాహనాలు నడిపేటప్పుడు నిర్ణీత వేగ పరిమితులను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల వల్ల అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల్లో అవగాహన పెంపొందించి వారిని భాగ్యస్వాములుగా చేసుకునే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని అమలు చేస్తుందని తెలిపారు. హైవేలపై వాహనాలు అధిక వేగంతో నడపడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ను తప్పనిసరిగా ధరించాలని, అది ప్రాణాలను రక్షించే ఆయుధమని తెలిపారు. కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ ధరించడం తప్పనిసరిగా సూచించారు. ఆటో డ్రైవర్లు ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల అనేక ప్రాణ నష్టాలు సంభవిస్తాయని, చిన్నపాటి నిర్లక్ష్యమే పెద్ద ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ని గౌరవించడం, వన్వే నిబంధనలను పాటించడం, ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపకూడదని, పాదాచార్యులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అనంతరం గ్రామ సర్పంచ్ లావణ్య మధు మాట్లాడుతూ ప్రజలందరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి సురక్షితమైన డ్రైవింగ్ చేయాలని తెలిపారు. వేగం కన్నా ప్రాణం మిన్న అని గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ సత్తయ్య, సిఐ వెంకటేష్, తహసీల్దార్ హరిచంద్ర ప్రసాద్, ఉప సర్పంచ్ విఠల్, గ్రామ మాజీ సర్పంచ్ నాయికోటి మధు, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ సెక్రటరీ మల్లేశం గౌడ్, ఎస్ఐ నాగేష్, పోలీస్ సిబ్బంది, గ్రామ ప్రజలు, పెద్దలు, యువకులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. ఈ ట్రాఫిక్ రూల్స్ ప్రోగ్రామ్ ఏం చెప్తున్నారు? రోడ్ మీద పోతే ఏడవతే ఆడ మా పోలీసులు అందరూ కూడా పట్టుకుంటారు, నెత్తంతా ఖరాబ్ చేస్తున్నారు, కన్నాన్ని ఖరాబ్ అవుతుంది అని మీకు అందరు మనకు తప్పు అనిపిస్తుంది. మన లైసెన్స్ పెట్టుకోవాలని తప్పు అనిపిస్తుంది, లేకపోతే మనకు అన్నీ అట్లా అనిపిస్తాయి. కానీ వాస్తవానికి ఆ హెల్మెట్ లేకపోతే ఎంతో మంది నిండు ప్రాణరక్షణతో సీట్ పెట్టి నువ్వు స్పీడ్ పోతే భర్త చనిపోయింది. నాకు 2 ఆడపిల్లలు, మాకు పెద్ద లేదు, అయినా నాకేం బాధ లేకుండే. 2 ఆడపిల్లలైనా కలిసి అని అనుకున్నాను. రోడ్ యాక్సిడెంట్లో హెల్మెట్ లేకపోవడం వల్ల చనిపోయింది. అలా పడకుండే నేను 2 ఆడపిల్లలైనా నేను ధైర్యంగా ఉంటా, చేస్తా, పిల్లలను బాగా చదివించుకుంటా అంటుండే. ఎప్పుడైనా లేకపోవడం వల్ల నాకు ఏమైతలేదు నాతోటి. అందుకని రోడ్డు పైన పోయే వాళ్ళు ఎవరైనా హెల్మెట్ లేకుండా పోకండి, బయటకు అసలు పోకండి. ఇంట్లో మీకోసం ఎదురు చూసే పిల్లలు, భార్య ఉందని అసలు మర్చిపోకండి, హెల్మెట్ లేకుండా పోకండి. అధ్యక్షులు గౌరవ సర్పంచ్ గారికి మరియు సిఐ గారికి, ఇక్కడ వచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు, ప్రజలకు, విద్యార్థులకు అందరికీ నాకు నమస్కారాలు. మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్న ప్రజల ఉద్దేశం, ప్రభుత్వం ఈ ప్రజాప్రణాళికలో భాగంగా ఈ ప్రమాదాల నుంచి నివారించడానికి ఈరోజు మనకు డేట్ పెట్టుకున్న ప్రకారం, షెడ్యూల్ ప్రకారం ఇక్కడ మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. మనకు ఈ బాంబే హైదరాబాద్ హైవే చాలా ప్రమాదాలకు నిలయంగా ఉంటుంది. హైవే మీద చాలా స్పీడ్గా వెహికల్స్ పోతుంటాయి. కాబట్టి మన ప్రజలు రోడ్ మీదకి ఎక్కేటప్పుడు దయచేసి పోలీసు వారు ఏదైతే మనకు సూచనలు చేస్తున్నారో, హెల్మెట్ ధరించడం, వేగం తక్కువ చేసుకొని వెళ్ళడం, కారులో ప్రయాణించే వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవడం, అట్లాంటివన్నీ చేసి ప్రమాదాల నివారణకు మీరందరూ కూడా సహాయక సహకారాలు అందించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదికకు ఎస్పీ గారికి, అలాగే మిగతా పోలీస్ శాఖ అధికారులకు అందరికీ ధన్యవాదాలు. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ సార్ ఎవరిలో వాళ్ళకు వస్తేనే ఇది మార్పు అనేది జరుగుతుంది సార్. మీరు ఎంత కష్టపడి ఎంత ఇది చేసిన వాళ్ళకి మార్పు వస్తలేదు. ఇది వాళ్ళకి అవగాహన కలగలేదు సార్. అలాంటప్పుడే ఈ ప్రమాదాలు అనేవి తగ్గుతాయి సార్. ఒకటి మద్యపానం, ఒకటి డ్రైవింగ్ లైసెన్స్. వాళ్ళకి ఇప్పటివరకు 18 ఏళ్ళది ఉన్నదేమో సార్. ఇక్కడ మీద ఒక 20-25 ఇయర్స్ వచ్చినాక అట్లా వాళ్ళకు వచ్చినాక ఇవ్వడం,
ఇంకోటి అది అలాంటి గురించి చెప్పి అవగాహన కల్పించినాకనే డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించడం లాంటి ఒకటి చూడండి సార్ చెప్పండి. ఈ రోజున ఏక సంకల్పంతో ఏకస్వరంతో ఈ క్రింది విధంగా గంభీరంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము మా డ్రైవింగ్ ప్రవర్తనను మరియు అన్ని ట్రాఫిక్ నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము డ్రైవింగ్ లేదా రైడింగ్ చేసేటప్పుడు ఎల్లప్పుడూ సీట్ బెల్ట్ నిర్దేశించిన వేగ పరిమితులను ఎన్నడూ మించబోమని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము మద్యం మత్తు పదార్థాల ప్రభావంలో నడపబోమని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము వాహనం నడుపుతున్నప్పుడు ఉపయోగించబోమని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము పాదచారులకు మరియు సైకిల్ తొక్కే వారికి ప్రాధాన్యత ఇస్తామని వారి మార్గాధికారాన్ని నిర్ధారిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ మనము అరైవ్ అలైవ్ అనే ఈ కార్యక్రమాన్ని చేపట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి జిల్లా ఎస్పీ గారికి మరియు ఈ గ్రామ సర్పంచ్ గారికి మరియు నాతో తోటి ఇన్స్పెక్టర్ మరియు ఇక్కడ ఉన్న అధికారులు మరియు గ్రామ ప్రజలకు అందరికీ పాత్రికేయులకు క్రమం ప్రభుత్వం ఏ పని చేసినా ప్రజాక్షేమం కొరకే, ప్రజాక్షేమం కోసం అని చెప్పేసి ఈ చర్య తీసుకొని మనము ఈ యాక్సిడెంట్లలో ప్రాణాలు అనేది ఈజీగా చనిపోతుంది. ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా 3,500 మంది, భారతదేశ వ్యాప్తంగా 370 మంది, తెలంగాణ వ్యాప్తంగా 18 మంది రోజు అట్లా ఈ గణాంకాలు తెలుస్తున్నాయి, ప్రాణాలు పోతున్నటువంటి గణాంకాలు. దానివల్ల ఇప్పుడు ఏదైనా అనారోగ్యము వృద్ధాప్యం వల్ల చనిపోయింది అంటే అర్థం ఉంది. కానీ వయసులో యువకులు యుక్త వయసులు పనులైనా మనం చేయొచ్చు. ఇప్పుడు ఇది ప్రతి గ్రామాన పల్లెన ఒక ఉద్యమం లాగా ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు నేను అనుకుంటే నేను అంటే ఊరంతా అవుతుంది, ఊరంతా పోతే మండలం అవుతుంది, మండలం అంతా పోతే జిల్లా అవుతుంది, జిల్లా అంతా అవుతుంది, రాష్ట్రం అవుతుంది. కాబట్టి మనము వీటి మీద కొంచెం శ్రద్ధ వహించి చేస్తే యాక్సిడెంట్లు తగ్గించవచ్చు. యాక్సిడెంట్లు అయినా కానీ ప్రాణాపాయం నుంచి తగ్గించే అవకాశం ఉంటుంది. మీకు ఒక విజ్ఞప్తి ఏంటంటే హెల్మెట్ పెట్టుకోండి. హెల్మెట్ పెట్టుకుంటే ఇప్పుడు హెల్మెట్ మీరు అంతా ఉద్దేశం ఉంటారు, హెల్మెట్ పెట్టకుంటే పోలీసులు చలాన్ ఇస్తాను. అదేదో చలాన్ మీకు దేనికోసం కాదు, మీ సేఫ్టీ కోసం చేసే ప్రక్రియ. ఇప్పుడు ఒక 100 రూపాయలకు చలాన్ ఇస్తే దానికంటే ఒక మంచిది తీసుకుంటే 300-400కు మంచి 500 వరకు మంచి హెల్మెట్ వస్తుంది. ఒక్కసారి తీసుకుంటే మనకు చాలా రోజుల పాటు వాడుకోవచ్చు. హెల్మెట్ అనేది ఇంతకుముందు టౌన్లోనే కాదు, ఎక్కడ ప్రాణమే, ఊర్లైనా ప్రాణం పోవచ్చు, టౌన్లో అయినా ప్రాణం పోవచ్చు. కాబట్టి ఊర్లో ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్లు అనేది దాన్ని ఒకటి ప్రొక్యూర్ చేసుకొని దాన్ని ధరించి ప్రాణం కాపాడు. ఎందుకంటే ఊర్లలో హెల్మెట్ గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నంటే మన ఊర్లలో అందరం కూడా ఎక్కువ మంది 2 వీలర్స్ వాడతాం. అరైవ్ అలైవ్ క్యాంపెయిన్ ఈ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి 13 తారీఖు నుండి 18 వరకు తీసుకున్నటువంటి ఇది ఒక ప్రోగ్రాము. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోడ్డు మీద రోడ్ యాక్సిడెంట్లు ఏవైతే ఉన్నాయో రోడ్డు ప్రమాదాలని తగ్గించాలి, ఫెటాలిటీని తగ్గించాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయబడ్డది. అదేవిధంగా ఇక్కడ మన సదాశివపేట పట్టణానికి సంబంధించి మనకు ఈ హైవే రోడ్ ఏదైతే ఉందో పెద్దాపూర్ నుండి మన 6 దాటేంత వరకు ఒక 18 కిలోమీటర్ల స్ట్రెచ్ ఏదైతే ఉందో అది ఈ రోడ్డు పైన ప్రతినిత్యం ఏదో ఒక దగ్గర ఏదో ఒక చౌరస్తా దగ్గర రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాలలో మన గ్రామానికి చెందిన వారు అదేవిధంగా హైవే మీద ప్రయాణిస్తున్నటువంటి చాలా మంది చనిపోవడం జరిగింది. దీనంతటికి చాలా మటుకు ఈ ట్రాఫిక్ రూల్స్ ఎవరు కూడా ఫాలో చేయడం లేదు. అదేవిధంగా ఓవర్ స్పీడింగ్ ఉంటున్నారు. అదేవిధంగా ఈ బైక్ రైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హెల్మెట్ ధరిస్తలేదు. అదేవిధంగా 4 వీలర్ మీద వెళ్ళే వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవట్లేదు. అదేవిధంగా మొబైల్ డ్రైవింగ్ చేస్తున్నారు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ పబ్లిక్ అందరూ కూడా ఈ ట్రాఫిక్ రూల్స్ అన్ని తెలుసుకొని ఈ 2 వీలర్
ప్రగతి ప్రణాళిక. ఈ కార్యక్రమం సందర్భంలో మన 1 వీక్ ఇప్పుడు నుంచి ఈ రోజు నుంచి 13th నాడు నుంచి 18th నాడు వరకు మన సంగారెడ్డి పోలీస్ మరియు తెలంగాణ పోలీస్ తరఫు నుంచి ఒక అరైవ్ అలైవ్ కంపేర్ పెట్టడం జరిగింది. ఇక్కడ మన అన్ని ఇది పెద్ద మనుషులు మీరు అందరు ఇక్కడ వచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమైన ఉంది మీ ముందే ఒక రోడ్ ఉంది. ఒక మనిషి హెల్మెట్ పెట్టలేదు, అందరు 4 వీలర్లో 2 వీలర్లో అందరు పోతున్నారు, ఎవరు హెల్మెట్ యూజ్ చేయట్లేదు. ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ ఒక హైవే ఉంది, నేషనల్ హైవే. ఈ అందరు అక్కడ నేషనల్ హైవేకి పోయి వాళ్ళు హైవే మీద కూడా హెల్మెట్ యూజ్ చేయట్లేదు. మీ ఇన్ఫర్మేషన్ కోసం మన సంగారెడ్డి జిల్లాలో గత యాక్సిడెంట్ స్పాట్ డెత్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎప్పుడు మీరు హెల్మెట్ యూజ్ చేయట్లేదు అప్పుడు చనిపోయిన దానికి అవకాశం ఎక్కువ ఉంది. ఇది మీ బాధ్యత. మీ నాన్నగారు అన్నగారు ఎప్పుడు బయట పోతారు వాళ్ళకి చెప్పండి, విదౌట్ హెల్మెట్ మీరు పోకండి, నా కోసం మీరు పోకండి బయట. అదేవిధంగా మీరు ఇక్కడ 10 మంది వాళ్ళు అక్కడ చాలామంది ఇక్కడ ఉన్నారు, మీరు కూడా ఒకసారి నాకు చెప్పండి, ఎప్పుడు మీ కుటుంబం నుంచి ఎవరు బయట పోతారు, మీ కొడుకు బయట పోతారు, మీ తమ్ముడు మీ అన్నగారు ఎప్పుడు బయట పోతున్నారు, వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ యూజ్ చేయడానికి చెప్పండి. ఇది నా ఒక రిక్వెస్ట్ ఉంది నా తరఫు నుంచి, మొత్తం సంగారెడ్డి డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫు నుండి ఒక రిక్వెస్ట్ ఉంది. ఖచ్చితంగా రోడ్ ట్రాఫిక్ ఫాలో చేయండి. సిఐ గారు డిఎస్పీ గారు అందరు ఇక్కడ ఏమేమి మీకే చెప్పారు అదే రూల్స్ అన్నీ ఫాలో చేయండి. ఈ ఊర్లో అరూర్ గ్రామంలో ఈరోజు ఒక విలేజ్ లెవెల్ రోడ్ సేఫ్టీ కమిటీ కూడా ఫామ్ అయింది. అందులో 9 మంది మెంబర్స్ ఉన్నారు. ఉందా? మన పోలీస్ వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేస్తారు, వాళ్ళ మీద కేసు పెట్టున్నారు. మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ సాయంత్రం వాళ్ళే సేమ్ పర్సన్ సేమ్ కండిషన్లో దొరుకుతున్నారు మనకి. సో మీరే ఆలోచించండి. ఈ కార్యక్రమంకి ఉద్దేశం ఇదే ఉంది, మీకే అవేర్ చేయడానికి. మేము అక్కడ సంగారెడ్డి నుంచి ఇక్కడ మీకే అవేర్నెస్ కోసం వచ్చాము. మన పిల్లలు జస్ట్ మీరే చెప్పండి, మీరు ఒక నాకు అష్యూరెన్స్ ఇవ్వండి, ఇప్పుడు నుంచి మీ నాన్నగారు మీ అన్నగారు ఎప్పుడు బయట పోతారు బైక్తో, వాళ్ళకి హెల్మెట్ చూస్ చేయడానికి చెప్పండి. చెప్తారా? ఖచ్చితంగా చెప్పాలి. యాక్సిడెంట్ వస్తున్నాయి, ఓకే, ప్రతి యాక్సిడెంట్లో ఒకరు ఇద్దరు చనిపోతారు. మ్యాక్సిమం డెత్ ఎప్పుడు అవుతుంది? ఎప్పుడు 2 వీలర్లో విదౌట్ హెల్మెట్ డ్రైవింగ్ టైంలో మ్యాక్సిమం స్పాట్ డెత్ అవుతుంది. మీరు చాలా హై స్పీడ్లో డ్రైవింగ్ చేస్తారు, మీకే ఉంది కి నాకే బైక్ మీద చాలా కంట్రోల్ ఉంది, నా 450 మెంబర్స్ రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు సంగారెడ్డి జిల్లాలో, తెలంగాణ కాదు. 2024లో ఆల్మోస్ట్ 440 మెంబర్స్ రోడ్ యాక్సిడెంట్లో రోడ్ ప్రమాదంలో చనిపోయారు. ఇప్పుడు వరకు 2026 31 మార్చ్ వరకు 100 మంది రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు. సో ఈ విషయం చాలా గంభీరం. ఆల్రెడీ మన సిరిసా గారు ఇక్కడే వచ్చి మీకే చెప్పారు అందరికి. 2 months ముందే వాళ్ళ భర్త చనిపోయారు ఒక రోడ్ యాక్సిడెంట్లో. సో ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ ఉంది మీకోసం, మీ కుటుంబం కోసం. మేము చాలా చలాన్ పెడుతున్నాము, రియలైజ్ చలాన్కి ఇది వసూలు కూడా చేస్తున్నాము. కాబట్టి అప్పుడు కూడా ఎవరు ట్రాఫిక్ రూల్ ఫాలో అవ్వట్లేదు. మీకు మీరే చెప్పండి,